వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. తరచూ వ్యవసాయ బోరు బావుల వద్ద మోటార్లు కేబుళ్లు దోపిడీకి గురవుతుండగా రైతన్నలు కాపు కాచి మోటార్లు దొంగలించే వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయినపల్లి గ్రామ సమీపంలో గల కాలువలో నీరు పొలాలకు పారబెట్టుటకు రైతులు సుమారు 30 బోర్లను అమర్చుకున్నారు. గత కొంతకాలంగా బోర్లు, కేబుల్ వైర్లు తదితర సామాగ్రి దొంగతనానికి గురవుతున్న విషయాన్ని గమనించిన రైతులు మాటు వేసి మోటార్ కేబుల్ దొంగలిస్తున్న వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. మేము రైతులనే ఈ కాలువలతోటి కొన్ని మోటార్లు వేస్తాం. కాలువల నుండి పై వరకు కేబుల్ వేస్తాం. 100-150 ఫీట్ల కేబుల్ వేస్తాం. అది ఏం చేస్తున్నారు అనేది మనం ఎప్పుడు లేనప్పుడు రాకపోతున్నాం, మనం మంది లేనప్పుడు తీసుకోపోతే దానిలో ఏముంటుంది, ఒక 100 ఫీట్లు అయినా ఒక 3,000-5,000 వరకు నష్టం వస్తుంది. వాడిని తీసుకోపోతే ఏమి ఇంత మందుకో ఏమికి అమ్ముకుంటాడో అది మనకు అర్థం, దుర్లకు అమ్ముకుంటాడు. రైతు ఏం చేస్తున్నాడు, ఒక 5,000-6,000 నష్టపోతున్నాడు. అది నష్టానికి ఎప్పుడు కాలువ పొంటి ఆడికెడికి చిన్నగా ఒక 20-30 మోటార్లు ఉంటాయి. ఇవి సంవత్సరానికి 2-3 లేపుకోపోతారు. రైతులను నష్టం చేస్తున్నాడు. రైతు ఏం చేస్తున్నాడు అనేది కాదు, రైతులు నష్టపోతున్నాడు. వాడు ఏమో ఎక్కడ తీసుకుపోతే అమ్ముకుంటాడో ఏం చేస్తున్నాడో అది అర్థం కాని పని. అటువంటి నష్టాలు జరుగుతుంది. రైతుకు వాడు తినేది దుడ్లు తింటాడు, రైతు తినేది 1000 నష్టపోతున్నాడు. మేము రైతు ఏం చేయాలి, పోవాలి మళ్ళీ పోవాలి. ఇలా ఇక్కడ పిల్లాడితే వాడానికి తిరగాక అబ్జర్వ్ చేసిండు. చాలా పొద్దుగాల నుండి తిరుగుతున్నాడు. వాడు ఏంది రైతు తిరుగుతున్నాడు అంటే నేను దొంగనా, నేను ఇక్కడికి వెళ్ళి ఊగబోతున్నా, నీకు ఏంటంటే వాడు అని కాల్చి నడిగి చుట్టుకున్నాడు. నడిగుంటుంటే పిల్లాడు అబ్జర్వ్ చేసి పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు అక్కడ రైతులు అందరూ అడ్డం వచ్చిండ్రు, దొరికిస్తున్నారు. రైతులు వచ్చి పోలీసు వ్యవసాయాలకు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు కాన్సెప్ట్. నమస్కారం, అది కానేపల్లి కొత్తకోట మండలం వనపర్తి జిల్లా కానేపల్లి గ్రామంలో మా చక్క సముద్రం దగ్గర కాలువ ఉంది. కాలువ అక్కడ గుంపుగడ్డ దగ్గర మరి కాలువలో మోటార్ వేసింటివి. ఆ మోటార్ ఎత్తుకపోయింది. కనీసం అంటే ఎత్తుకపోయి కూడా ఒక నెల అవుతుంది. మళ్ళీ అదే బోర్ మోటార్ ఉన్నది కూడా కేబుల్ కట్ చేసుకొని పోతున్నారు. ఆడ ప్రెషర్ దగ్గర కూడా సామాన్లు ఎత్తుకపోతున్నారు. ఇవి ఇప్పటికీ ఇట్లా 4-5 సార్లు ఎత్తుకపోవటి జరుగుతుంది. ఇప్పుడు అనుకోకుండా ఒక మనిషి దేవులాడుకున్న దుక్కుతున్నాడు, అటుకెళ్ళి తిరుగుతున్నాడు. మాకు అనుమానం వచ్చింది. ఆ మనిషిని పట్టుకొని ఆడ తీసుకుపోతే పట్టుకొని ఇట్లా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. ఇట్లా ఫోన్ చేసి ఎస్ఎస్ఆర్కి ఫోన్ చేసి కానిస్టేబుల్ వచ్చి తొలుకొని పోయాడు. ఇలా వాడు దొంగతనం జరుగుతుంది. దానికి కొంచెం మీరే శ్రద్ధ చేసుకొని చూడాలని మేము కోరుతున్నాం.